హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సో లేడీ అఘోరి కొంతకాలం క్రితం శ్రీవర్షిని అనే అమ్మాయిని తీసుకెళ్లిపోయింది. తనలో కూడా కలిపేసుకోవడానికి చూసాం. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అఘోరి పైన కేసు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ పరిణామం ఏంటంటే సార్, లేడీ అఘోరికి అయితే షాక్ ఇచ్చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోలీసుల సహాయంతో గుజరాత్ నుండి అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చేసారని చెప్తున్నారు. మరి ఏం జరిగింది ఈ ఇష్యూలో? మరి ఇప్పుడు అఘోరి ఏం చెప్తుంది సార్ దీనికి సంబంధించి? అఘోరితో శ్రీవర్షిని బ్రేకప్ అనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైన సంబంధం ఉందో మనకు తెలియదు, కాబట్టి మనం దాన్ని డిఫైన్ చేయలేం. కానీ మొత్తంగా ఆ అమ్మాయి అయితే వాళ్ళిద్దరి మధ్య చూస్తే మాత్రం ఒక ప్రేమికుల్లాగా వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ హగ్గింగ్ కానీ వ్యవహారం అయితే ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలాంటిది ఆరోపిస్తున్నారు. వాళ్ళు ముద్దులు పెట్టుకున్న వాళ్ళు, ఆమె మా చెల్లిని ప్రైవేట్గా రూమ్లోనే ఉండేవాళ్ళు, మేము వెళ్తే కూడా తిట్టేవాళ్ళు మమ్మల్ని, ఇలాగంతా చెప్తున్నారు. అతను సెక్సువల్గా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి మా చెల్లిని తీసుకెళ్ళాడు అనేది వాళ్ళ అన్న విష్ణు కానీ శ్రీహర్ష కానీ చెప్తున్నారు, వాళ్ళ అన్నలిద్దరు. అట్లాగే వాళ్ళ అమ్మ కూడా స్వరూపరాణి, ఆమె కూడా అదే చెప్పింది. వాళ్ళ నాన్న కోటయ్య అయితే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి నా బిడ్డ చచ్చిపోయింది అనుకోని నేను పిండం పెట్టేస్తాను అన్న స్థాయిలో కూడా ఆయన ఇది చేశారు. అంటే వాళ్ళు క్లియర్గా వాళ్ళు ముందు నుంచి కూడా ఆరోపిస్తూ ఉండేది ఏంటంటే, ఈ లేడీ అఘోరి శ్రీవర్షిణిని ట్రాప్ చేసి మాయ చేసి తన వెంట తీసుకెళ్ళింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న 7 రోజుల పాటు ఇంట్లో ఎందుకు ఉన్నిందంటే, మంగళగిరి దగ్గర ఈమె కారు, లేడీ అఘోరి కారు బ్రేక్ డౌన్ అయింది నైట్ 11 o'clock ఆ ప్రాంతంలో. ఆ టైంలో ఎవరో హెల్ప్ కావాలంటే వీళ్ళని పిలిచారు. వీళ్ళ శ్రీహర్ష వీళ్ళు వెళ్ళారు, విష్ణు వాళ్ళు. వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి నేను కూడా వస్తానంది. ఈ అమ్మాయికి అఘోరీల పట్ల ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది. అసలు వీళ్ళ ఫ్యామిలీకే అఘోరి పట్ల ఒక గౌరవభావము, ఇంట్రెస్ట్ ఉంది. దీనికి కారణం ఏంటంటే, మళ్ళీ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. ఈ కోటయ్యకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అది నయం కాలేదు హాస్పిటల్లో. అప్పుడు రాజేష్ నాథ్ అని తుని దగ్గర ఉన్న ఒక అఘోరి వీళ్ళకి హెల్ప్ చేసి ఆయుర్వేద మందులు అవన్నీ ఇచ్చాడు. దాంతో ఈయనకి బాగైంది. దానివల్ల అప్పటి నుంచి వీళ్ళకి అఘోరీల పట్ల ఒక నమ్మకం కావచ్చు, భక్తి కావచ్చు, అది ఏర్పడింది. అందుకని ఈ అమ్మాయికి కూడా ఏంటంటే, ఈ అమ్మాయి సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతుంది, 23 ఏళ్ళు. ఈ అమ్మాయికి ఏంటంటే ముందు నుంచి కూడా కొంత క్రేజీ థింగ్స్ పట్ల అట్రాక్షన్ ఉండడం, తను పాపులర్ కావాలనుకోవడం, రీల్స్ చేస్తూ ఉండడం, ఇలాంటి లక్షణాలు, కొంత ఓవర్ క్యూరియాసిటీ ఈ అమ్మాయికి ఉంది. అంటే ఇవన్నీ కూడా నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాను. సో ఇవి ఉంది కాబట్టి ఈ అమ్మాయి కూడా నేను కూడా వస్తానంటే సరే తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే అఘోరితో ఈ అమ్మాయి ఇమీడియట్ వాళ్ళిద్దరు కనెక్ట్ అయిపోయారు. ఈ అమ్మాయి పోయి కారులో కూర్చుంది. వాళ్ళు పంపినన్నాడు అఘోరి. ఈ అమ్మాయి కూడా నేను రాను, నేను ఉంటాను ఇక్కడే, మళ్ళీ ఫోన్ చేస్తాను నన్ను తీసుకెళ్ళానండి. వీళ్ళు ఇంకా అమ్మాయిని బలవంతం చేయలేక వచ్చేసారు. వచ్చిన తర్వాత 12 గంటలకు ఫోన్ చేసి అమ్మాయి ఇక్కడ ఉన్నాం రండి అంటే వీళ్ళు వెళ్ళితే అఘోరి నేను కూడా వస్తానన్నాడు. అఘోరి సరే ఈ టైంలో అఘోరి ఎక్కడ ఉంటాడులే, మన ఇంటికి తీసుకెళ్దామని తీసుకొచ్చారు. వీళ్ళకి లేడీ అఘోరికి ఒక రూమ్ ఇచ్చారు. అక్కడి నుంచి ఇతను ఆ టైంలో 2 రోజులు 3 రోజులు ఉన్నాడు ఫస్ట్ టైంలో. అక్కడ నుంచి ఇంకా ఈ అమ్మాయిని ట్రాప్ చేసాడని చెప్తున్నారు. ఇతను బిర్యానీ తెప్పించుకున్నాడు, బీరు క్యాన్లు తాగేసేవాడని చెప్తున్నాడు. మధ్యలో ఎగ్ పప్పులు ఇలాంటివంతా తెప్పించుకున్నాడు అని చెప్తున్నాం. మామూలుగా అఘోరీలు నాన్ వెజ్ ఇవన్నీ తినడం కామనే, మందు తాగడం కూడా కామనే అఘోరీలు. కాబట్టి ఈ లేడీ అఘోరి అవన్నీ చేయడంలో పెద్ద విచిత్రం ఏం లేదు. కానీ ఇవన్నీ ఇంట్లో పెట్టి వీళ్ళ దగ్గర అన్ని తెప్పించి ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు అనేది ప్రధానంగా వాళ్ళ ఆరోపణ. దాని తర్వాత ఈ మధ్యలో ఒకసారి బెల్లంపల్లికి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత విష్ణు వెళ్ళి బెల్లంపల్లిలో వీళ్ళ సిస్టర్ని తీసుకొచ్చారనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులు వచ్చున్నాడు. ఆ టైంలో కూడా వాళ్ళ అమ్మకు కూడా ఏదో డబ్బులు ఆశ కూడా చూపించాడు. నేను డబ్బులు ఇస్తాను, ₹1,00,00,000 చెక్ ఇస్తాను అని కూడా చెప్పాడని. అంటే క్లియర్గా ఈ అమ్మాయిని అతను ట్రాప్ చేశాడా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేశాడా, మొత్తానికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఇంట్లో వాళ్ళని కూడా ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్లాలనుకున్నది లేడీ అఘోరి అనేది వాళ్ళ మాటలను బట్టి మనం అనుకోవాలి. సో వాళ్ళు ఆరోపిస్తున్నది అది. సో దాని తర్వాత ఈ లేడీ అఘోరి అతి తెలివితో ఏం చేశాడంటే, అక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అమ్మాయి స్వయంగా నేనే వెళ్తున్నాను అఘోరితో పాటు, నన్ను ఎవరు బలవంతం చేయలేదని రాసిచ్చి మరీ వెళ్ళింది. ఎవరన్నా వెళ్ళేవాళ్ళు ఇలా రాయరు మామూలుగా, పోలీసులు కూడా తీసుకోరు. అది నువ్వు నీ ఇష్టపూర్వకం వెళ్తావో లేదో మాకెందుకు రాసిస్తున్నావు అంటారు. కానీ పోలీసులు కూడా మరి తీసుకున్నట్టున్నారు.
ఈ అమ్మాయి అక్కడ నుంచి బయలుదేరి 120 రూపాయలు వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొని హైదరాబాద్ లేట్ నైట్ అంటే అర్లీ అవర్స్ 3 గంటలకి ఎక్కడ దిగి అఘోరి దగ్గరికి వచ్చింది. అక్కడ నుంచి అఘోరితో ఉంది. దీని మీద వాళ్ళు ఎప్పుడైతే మీడియాతో మాట్లాడడం ఇంట్లో వాళ్ళు చేశారో అఘోరి ఈ అమ్మాయి కలిసి జాయింట్గా కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ అమ్మాయి ఏంటంటే 23 ఏళ్ళు మేజర్ కాబట్టి నా ఇష్టపూర్వకం వచ్చాను, అఘోరితో ఉండాలనుకున్నాను, నేను మా ఇంట్లో వాళ్ళతో కూడా కనెక్షన్ ఏమీ తెగిపోలేదు, నాకు వాళ్ళు రమ్మంటే వెళ్తాను, సో అట్లాగే నా చదువు కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను, నేను ఇక్కడ సాధన చేస్తాను, అది చేస్తాను, నేను పెళ్లి చేసుకోను, నేను జీవితాంతం ప్రాణం పోయే వరకు అఘోరితోనే ఉంటాను అనేది ఆ అమ్మాయి చెప్పింది. ఈ లేడీ అఘోరి కూడా ఏమంటే ఆ అమ్మాయిని నేనేం బలవంతం చేయలేదు, వాళ్ళు చెప్తున్నట్టు మాయ చేయలేదు, అమ్మాయి వస్తానంటే నేను రమ్మన్నాను, ఎవరైనా కూడా నా దగ్గరికి వస్తానంటే నేను వద్దన్ను, అలాగా 11 మంది అమ్మాయిలు ఉన్నారు, ముఖ్యంగా అమ్మాయిలనే అని కూడా లేడీ అఘోరి అండి, మగవాళ్ళని కాదు, అమ్మాయిలు వస్తానంటే నేను వద్దన్ను, ఆల్రెడీ 11 మంది నాకు దేశవ్యాప్తంగా ఉన్నారు అనేది, పైగా నేను నాతో ఉంటే ఎన్ని కష్టాలు కూడా ఈ అమ్మాయికి చెప్పాను, అమ్మాయి అన్నిటికీ రెడీ అయింది, నేను తీసుకెళ్తానని చెప్పారు. మామూలుగా లీగల్గా తీసుకున్నప్పుడు ఇందులో ఏం అభ్యంతరం లేదు. నిజానికి మన ఎవరు ఆయన నిత్యానంద్ కావచ్చు, తర్వాత సద్గురు కావచ్చు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి కూడా అమ్మాయిలు వెళ్ళిపోవడం, అంతకుముందు రజనీష్ దగ్గరికి వెళ్ళిపోవడం, వీటి మీద కూడా పేరెంట్స్ చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారు. కోర్టులో సుప్రీంకోర్టు వరకు కూడా మొన్న సద్గురు మీద 2 అమ్మాయిలు గుండు కొట్టించేసి అతను అక్కడ వాలంటీర్లుగా మార్చేశాడని వాళ్ళ పేరెంట్స్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా సద్గురు తప్పేం లేదు, అమ్మాయిలు మేజర్స్, అమ్మాయిలు వాలంటీర్గా వచ్చామని చెప్తున్నారు అనేది సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది. కాబట్టి లేడీ అఘోరి తప్పు ఇక్కడ ఏమీ లేదు అంటే లీగల్గా. కానీ లీగల్ ఆస్పెక్ట్ ఒకటే ఉండదు కదా, పేరెంట్స్ మామూలుగా ఇప్పుడు సినిమాలో కూడా ఎవరైనా హీరోయిన్గా వస్తానంటే ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడతారు, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. డైరెక్ట్ ఒక అమ్మాయి వచ్చేసి నేను సినిమాలో చేస్తాను అనేస్తే అమ్మాయి ఏజ్ ఒకవేళ మేజర్ అయినా కూడా పేరెంట్స్తో కూడా ఒకసారి మాట్లాడదాము అనేది అనుకుంటారు, ఎందుకంటే రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది, వీళ్ళు మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్ళారని కేసు పెట్టచ్చు. అట్లా ఇప్పుడు అఘోరి మీద కూడా నిజంగా అమ్మాయి వాలంటీర్గా వెళ్ళిందా, అమ్మాయిని ఏమైనా మ్యానిపులేట్ చేసి తీసుకెళ్లారా అనేది కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది, రేపు కేసు పెట్టచ్చు అది కూడా. అలాగా ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మొత్తానికి ఏదో పోలీసుల్ని పట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టున్నారు. ఫస్ట్లో అయితే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు, ఎందుకంటే ఆమె మేజరు, ఆమె ఇష్టపూర్వకం వెళ్ళిందన్నారు. కానీ ఒక్కోసారి ఇష్టపూర్వకం అనే దాంట్లో కూడా అనేక అంశాలు ఉంటాయి కాబట్టి కేసుని ప్రత్యేక జనరలైజ్ చేయలేం. సో పోలీసులు హెల్ప్ చేసినట్టుగా ఉంది. విష్ణు, శ్రీహర్ష, భవాని అనే వాళ్ళ బంధువు, తర్వాత పోలీసులు వెళ్ళి ఈ శ్రీవర్షన్ని పట్టుకొని వచ్చినారని చెప్తున్నారు. వీళ్ళు గుజరాత్లో సౌరాష్ట్రలో ఒక పెట్రోల్ బంకులో నిద్రపోతున్నారు ఇద్దరు. అక్కడ పోలీసులు అంటే ఈ ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి లొకేషన్ ట్రేస్ చేసి గుజరాత్కి వెళ్ళి ఆ అమ్మాయిని బలవంతంగా పట్టుకొచ్చారని. ఆ అమ్మాయి అయితే ఏడుస్తుంది, నేను అఘోరి దగ్గరికి వెళ్తానని చెప్తుంది. సో మామూలుగా అయితే సొంత అమ్మా నాన్న కూడా మేజర్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని బలవంతంగా ఉంచుకోవడానికి లేదు, మన లీగల్ చట్టాల ప్రకారం తల్లిదండ్రులకి ఏ రకమైన రైట్స్ ఉండవు, వాళ్ళ ఇష్టపూర్వకంగానే వాళ్ళని కన్విన్స్ చేయాలి తప్ప బలవంతంగా చేయకూడదు. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే వాళ్ళు బాగా పేదగా ఉన్నారు, సో ఏది ఆదాయ మార్గం కూడా లేదు వాళ్ళకి. ఈ అమ్మాయిని ఏదో కష్టపడి చదివించారు, ఈ అమ్మాయి సెకండ్ ఇయర్లో ఉంది, ఇది కంప్లీట్ చేస్తే అమ్మాయికి జాబ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. అది ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా వెళ్ళిపోవడం వల్ల ఇది. రెండోది ఏంటంటే ఈ అమ్మాయి ఏదో ఒక ట్రాన్స్లో ఉంది, అఘోరి లేడీ అఘోరితో తిరగడం అనేది కష్టం, ఎక్కడెక్కడో వెళ్ళాలి, ఈ అమ్మాయి అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది, ఇది ఎంతకాలం అలాగా అనేది కూడా. లేడీ అఘోరి అంటే పోయేదేమి లేదన్నట్టుగా ఏదొచ్చినా నాకు హెల్ప్ అవుతుంది తప్ప పోయేదేమి లేదని లేడీ అఘోరి రంగంలో దిగేసింది. ఈ అమ్మాయిది అలాగ ఉండదు కదా, ఈ అమ్మాయికి ఒక కెరియర్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలని బాధ్యత ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో అందుకని వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఇది చేస్తున్నారు. అంటే చాలామంది ఇప్పుడు లవ్ స్టోరీలతో కూడా ఇదే ప్రాబ్లం. మన పాపేమో నేను అతను వదిలిపెట్టి ఉండలేనని వెళ్తుంది, వీళ్ళకేమో అతను పనికిమాలినోడని నమ్మకం వీళ్ళకు ఉంటుంది, వెళ్తే కెరీర్ పాడవుతుంది, రేపు లైఫ్ పాడవుతుందని వీళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి వీళ్ళు అనుకుంటారు, కానీ వినరు వాళ్ళు. అలాంటప్పుడు బలవంతంగా చేయడానికి ట్రై చేయడం అనేది రాంగ్. ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తే అమ్మాయి ఎన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం ఉంది. అట్లాగే అఘోరి లేడీ అఘోరి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే
ఎవరన్నా వచ్చేస్తే నా ఇష్టం, నాకు సంబంధం లేదు, వాళ్ళు వస్తే నేను తీసుకుంటా అంటే అట్లా ఉండదు వ్యవహారం. లేడీ అగోరికి కూడా ముందు ముందు తెలుస్తుంది. అట్లేం ఉండదు, అంత ఈజీగా ఉండదు. ఈ దేశంలో అనేక అంశాలు పనిచేస్తుంటాయి ఇక్కడ. ఈ అమ్మాయి ఏదో పేద అమ్మాయి కాబట్టి ఇలా మాట్లాడుతుంది లేడీ అగోరి. కొద్ది రిచ్ ఇదైతే తీసుకెళ్ళి లేడీ అగోరిని చెత్తగొట్టుంటారు. ఈ పాటికి రిచ్ పవర్ఫుల్ పీపుల్ అనుకో, వాళ్ళ అమ్మాయిని ఇలాగ తీసుకెళ్ళింది అనుకో లేడీ అగోరి, ఇలాగ మాట్లాడుతుంది. అప్పుడు